రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ గా మారిపోయాడు. చాలా కాలం తర్వాత కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. క్లాస్ మూవీస్ తో పరిచయమైన తరుణ్ భాస్కర్ మాస్ కామెడీతో దాడి చేస్తానంటున్నాడు. లెక్క మార్చాడు. ఇక కోలీవుడ్ స్టార్ కార్తీ ఇండియాలోనే జపాన్ చూపిస్తానంటున్నాడు. ఇలా అందరి దారులు మారిపోయాయి. ఎందుకని? టేక్ ఎ లుక్. ఫ్యామిలీ స్టార్ గా రౌడీ స్టార్ ని ఊహించగలమా? కానీ అదే నిజమైంది. యూత్ లో యాంగ్రీ స్టార్ గా రౌడీ బాయ్ గా పేరున్న విజయ్ కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే అన్నట్లు రూట్ మార్చాడు. గీతా గోవిందం వైబ్స్ ని తీసుకొస్తున్నాడు. నిజానికి అర్జున్ రెడ్డి హిట్ తర్వాత డియర్ కామ్రేడ్ లాంటి మూవీల్లో అర్జున్ రెడ్డి వైబ్స్ కనిపించాయి. కానీ లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ కంప్లీట్ గా డిఫెన్స్ మోడ్ లోకి వచ్చేసినట్టున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ నే టార్గెట్ చేస్తున్నాడు. మొన్న ఖుషి, ఇప్పుడు ఫ్యామిలీ స్టార్, ఇలా వరుసగా ఫ్యామిలీ డ్రామాలతోనే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. లైగర్ పంచ్ తర్వాత మాస్ రూట్ కలిసి రావట్లేదని విజయ్ ఫ్యామిలీ డ్రామాలకు మొగ్గు చూపాడు. ఓకే, కానీ కార్తీ ఎందుకు రూట్ మార్చాడు? సర్దార్ మాస్ కమ్ స్పై యాక్షన్ డ్రామాగా కలిసొచ్చింది. అయినా డార్క్ కామెడీతో దాడికి రెడీ అయ్యాడు. రూట్ మార్చాడు. సుల్తాన్ నుంచి సర్దార్ వరకు కార్తీ మాస్ రూట్ లో యాక్షన్ డ్రామాలు చేస్తే సగం కలిసొచ్చాయి, సగం పంచిచ్చాయి. అందుకే రూట్ మార్చి జపాన్ గా కితకితలతో సేఫ్ గేమ్ ఆడేందుకు కొత్త దారి వెతుక్కున్నాడు. తరుణ్ భాస్కర్ కీడా కోలా ట్రైలర్ వచ్చాకే తను చాలా వరకు సేఫ్ జోన్లోనే సేఫ్ గేమ్ ఆడుతున్నానంటున్నారు. మొదట్నుంచి తను మినిమం గ్యారంటీ ఉన్న కంటెంట్లే వెతుక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. పెళ్లి చూపులు సెటిల్డ్ కామెడీ కమ్ యూత్ఫుల్ రొమాంటిక్ కన్ఫ్యూజన్ డ్రామా. ఈ నగరానికి ఏమైంది యూత్ఫుల్ క్రేజీ డ్రామా. ఇలా 2 హిట్లు పడ్డాక కూడా 5 ఏళ్లు టైం తీసుకున్న తరుణ్ భాస్కర్ మళ్లీ సేఫ్ గేమ్ ఆడేందుకు కన్ఫ్యూజన్ కామెడీ డ్రామానే ఎంచుకున్నాడు. ఇలా ఆల్మోస్ట్ అంతా రిస్క్ కంటే సేఫ్ గేమ్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకుడిగా సేఫ్ గేమ్ ఆడితే, స్టార్ గా కార్తీ కామెడీ జోనర్ లో సేఫ్ జోన్ చూసుకుంటున్నాడు. ఇక విజయ్ దేవరకొండ అయితే అసలు తనకున్న మాస్ ఇమేజ్ ని, రౌడీ క్రేజ్ ని పక్కన పెట్టి పూర్తిగా ఫ్యామిలీ డ్రామాతో అదృష్టం మార్చుకునే పనిలో పడ్డాడు.